ఈరోజు హార్వెస్ట్ అయితే మన గార్డెన్లో చూసి తీరాల్సిందేనండి. అంత హ్యాపీగా అనిపిస్తుంది. మీకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి పూర్తిగా. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. హార్వెస్ట్కి రెడీగా హార్వెస్ట్ చేసుకుందాం. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. అల్లం కూడా వచ్చిందండి ఈరోజు. 2 రకాల మామిడి అల్లం ఉంది, మామూలు అల్లం ఉంది, అలాగే వంకాయలు, టమాటాలు అన్నీ చాలా రకాలు ఉన్నాయి. హార్వెస్ట్ అయితే చేస్తున్నాం. తోటంతా టమాటోలేనండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. కానీ మనం అయితే ఈరోజు ఆ చివరి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే స్టాండ్ల మీద బ్యాగ్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ టమాటోలకి చాలా టైం పట్టేలా ఉందండి ఈరోజు హార్వెస్ట్. అలాగే ఇంకా మొక్కలు వస్తూనే ఉన్నాయండి. ఒక పక్క మనం హార్వెస్ట్ చేస్తున్నాము, చెట్లు ఇలాగ కాయలతో పండ్లతో చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి స్టార్ట్ చేద్దామండి హార్వెస్ట్. ఈరోజైతే నిజంగా బుట్టలన్నీ టమాటోలకే సరిపోతాయండి, నాకు అలా అనిపిస్తుంది చూస్తే. చూసారా, 4 మొక్కలకే ఒక బుట్ట అయితే నిండిపోయిందండి. రెండో బుట్ట తీసుకున్నాను. ఇలా మీరు లెక్క పెట్టుకుంటూ ఉండండి ఎన్ని బుట్టలు పడతాయో ఈరోజు చూద్దాం.
రెండవది కూడా నిండిపోయిందండి. ఇంకా మూడో బుట్ట తీసుకోవాలి, ఎందుకంటే ఇంకా అంతకంటే వేసిన అవి కిందన పడిపోతున్నాయి. ఈ బుట్టలు అయితే ఒక్కొక్కటి 3 కిలోలు పడుతుందండి. చాలా చూస్తున్నారు కదా, చాలా వెడల్పుగా టప్పుల మాదిరిగా ఉంటున్నాయి. ఇదిగోండి మూడో బుట్ట అయితే కొంచెం గ్యాప్ ఉంది, మిగతావి ఇంక అటువైపు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడైతే ఇదిగోండి 2 బుట్టలు అయితే ఫుల్గా వచ్చాయి, ఇంకొకటి సగం. ఇప్పుడు మూడో బుట్టలోనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇవన్నీ ఇక్కడ టబ్స్లో అండి పడి వచ్చిన మొక్కలని మీకు లాస్ట్ టైం ప్రతి హార్వెస్ట్లో చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ స్టాండ్ల మీద అన్నీ నేను వేసిన మొక్కలండి. ఇవన్నీ ఇంకా మిగతా అన్ని టమోటాలు వాటికి రెట్టింపు ఈల్డ్ వచ్చేవన్నీ కూడా పడి వచ్చినవే. ఇవి కాస్తూనే ఉన్నాయి, మళ్ళీ చిన్న చిన్న మొక్కలు పెరిగి మళ్ళీ వాటికి పూత కాయ మీకు ఇక్కడే పక్కనే ఉన్నాయి, చూపిస్తాను. ఎంత ఈల్డ్ వస్తుందంటే అంటే కంపోస్ట్లో వస్తున్నాయి కదా, ఈ లేయర్ మెథడ్లో నేను నింపుకున్నప్పుడు వాటిలో వచ్చిన మొక్కలు అనమాట. ఒక్కోసారి ఇవే డామినేట్ చేసి అసలు మొక్కలు రావట్లేదు. నేను ఏవైతే పెట్టానో అవి కొంచెం స్లో అయిపోతున్నాయి, టమోటాలు అయితే డామినేట్ చేసేస్తున్నాయి. ఇవి కనకాంబరాల్లో వచ్చేస్తాయండి. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసి కొంచెం మళ్ళీ కౌ మెన్యూర్ కొంచెం వేసేసి కొంచెం మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్స్ వేస్తే కనకాంబరాలు మళ్ళీ బాగా వస్తాయి. అవి నింపేటప్పుడు అందులో వచ్చిన టమోటాలు అనమాట. ఇవి తీయాలి అనుకుంటూనే చూస్తూ ఉండగానే పెరిగిపోయి పూత కాయ వచ్చేస్తే ఇంకా ఆ టైంలో ఎందుకు తీయడం, పోతాయని చెప్పేసి వదిలేసాను అలాగే. కానీ చూసారా ఎంత కాయ వచ్చిందో. ఇదిగోండి ఈ చెట్టుతో ఆల్మోస్ట్ మూడవది అయితే ఇంకా నిండిపోయిందండి. కొంచెం ఉంటే కిందన పడిపోయేలా ఉన్నాయి కాయలు. ఇదిగోండి, సో ఇక్కడ 3 బుట్టలు పెట్టాను ఫుల్గా. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి. మళ్ళీ కొన్ని చూడండి ఇవన్నీ గుత్తులే. మళ్ళీ ఇంకో 2 బుట్టలు తీసుకున్నాను.
ఇవ్వండి. ఇంకా ఈ చెట్ల దగ్గర 4ది కూడా నిండిపోయేలా ఉంది. ఇంకా ఉన్నాయండి. ఇగోండి మళ్ళీ అవి కాస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇదిగోండి కంపోస్ట్లోని నేను చిక్కుడు పాదులు అవి మీకు పెట్టి చూపించాను కదా, ఆ చిక్కుడులో చూడండి టమాటోలు అయితే రాక్షసులాగా వచ్చేస్తున్నాయండి. చూడండి పెద్ద పెద్ద కొమ్మలు కాయలతో. ఇవి కూడా అండి, ఇవి వంకాయ చెట్లు పెట్టాను. వంకాయ చెట్లో వచ్చిన టమాటోని వదిలేసాను. ఆ వంకాయ మొక్కలేమో స్లో అయిపోయాయి. ఈ టమాటోలు మాత్రం విపరీతంగా కాస్తున్నాయిలేండి. టైం వేస్ట్ అని, మనకి టబ్లు వేస్ట్ అని కాదు, కాకపోతే ఏది పెట్టామో అది కాకుండా ఈ టమాటోలు మాత్రం ఈ సీజన్లోనైతే ఇంకా విపరీతంగా వస్తాయండి. ఎక్కడ చూసిన టమాటోలే, తోటంతా టమాటోలే ఉన్నాయి. ఇదిగోండి ఇది 4వది, ఇంకొంచెం పట్టేలా ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఉన్నాయండి చెట్లు. ఇంకొక బుట్ట కూడా తీసుకోవాలి, 5వది కూడా తీసుకోవాలి. ఇదిగోండి 4వది నిండిపోయింది, మళ్ళీ 5వది తీసుకున్నాను. ఇక్కడ అన్నీ చిన్న చిన్న చాలా జ్యూసీగా ఉంటాయి. ఇది కూడా పడి వచ్చింది. ఇందులో చిక్కుడు ఉండేది, ఆ చిక్కుడులో ఇది వచ్చింది. ఆ చిక్కుడు అయిపోయిందిలేండి, ఇంకా తీసేసాను. ఇంకా దీని తర్వాత టమాటో కూడా లాస్ట్ అయిపోయింది. ఇది తీసేసి మళ్ళీ ఈ సీజన్కి వచ్చేవి అన్నీ పెట్టాను అనమాట. చిన్న చిన్న పార్ట్స్లో పెట్టాను. ఇంకొక వీడియోలో మీకు నేను ఈ సీజన్ కోసం ఏ ఏ విత్తనాలు నాటానో చూపిస్తాను. చూడండి టమాటోలు, ఎన్ని టమాటోలు వచ్చాయో చూడండి. తోటంతా టమాటోలే. దాని తర్వాత అల్లం అండి, ఇది నాటు అల్లం. నా ఇంట్లోని అల్లం మనం వాడుకోవడానికి తెచ్చుకున్నప్పుడు మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి 2 ఇంచులు ఉంటుందేమోనండి ఆ మొలకలు వచ్చేస్తే అది 2గా కట్ చేసేసి పెట్టాను ఈ టబ్లో. యాక్చువల్గా ఇందులో రజనీగంధ ఉంటుంది. అల్లం దుంపజాతి ఏవైనా సరే ఇసుక నేలలో వస్తాయి కదా, ఎర్రమట్టి కొంచెం ఇసుక ఉంటే చాలండి, చాలా ఈజీగా వస్తాయి ఇవి. ఈ మట్టి ఏమో ఇసుక కదా అని చెప్పేసి ఇందులో పెట్టాను. అది ఇప్పుడు పైకి ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి ఇంకా టైం అయింది కదా, హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత వస్తుందో 2 అంగుళాలండి. ఎంత వచ్చినా సంతోషమే. అది ఆర్గానిక్గా మన ఇంట్లో మనం అల్లం కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అంటే హ్యాపీనెస్సే కదా. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా మొలకలు వచ్చేస్తే నాటి చూడండి. ఇసుక నేలలో అయితే నాటండి, అంటే అదే నల్లమట్టి అయితే ఇసుక కలుపుకోండి, ఎర్రమట్టి అయినా కొంచెం ఇసుక కలుపుకొని నాటితే ఇసుక నేలలో బాగా వస్తాయి. చూడండి పెద్ద పెద్దది. అసలు అల్లం కూడా ఇంత గట్టిగా ఉంటుందా? అసలు నేను ఇట్లా అయితే అది అట్లా అవుతుంది చూడండి. చూడండి ఎంత అల్లం వస్తుందో. 2 అంగుళాలు ఎంత. ఇది ఒక్కొక్కటి చూడండి 1/2 కిలో వేసి ఉంటాయేమో ఈ దుంపలు. ఇది రజనీగంధ కూడా కొన్ని ఆ దుంపలన్నీ ఊడిపోయినాయండి. మళ్ళీ ఈ టబ్బు నేను ఇందులో పూల మొక్క ఉందని చెప్పేసి పూర్తిగా ఇప్పుడు తీయలేదు, మట్టి మొత్తం అంతా తీసేసి కొంచెం మళ్ళీ మెన్యూర్ కలిపేసి
ఈ దుంపలు ఈ అల్లం ముక్కలు ఉంటాయిలేండి, మనం ఇలా తీసేటప్పుడు కట్ అయిపోయినవి ఎక్కడో 1-2 ఉంటాయి, మళ్ళీ అవి వస్తాయి నెక్స్ట్ సీజన్కి మళ్ళీ వస్తాయి. లేదంటే ఇప్పుడు మనం ఒక 2 ముక్కలు మళ్ళీ నాటేసినా వచ్చేస్తాయి. కొత్త అల్లంతో కూడా మనం చేసుకోవచ్చు, ఎక్కువగా ప్రాపగేట్ చేయవచ్చు. మన మట్టి అంతా ఇప్పుడు అంత సెంటర్కి లాగేసి ఎక్కువ రజనీగంధ ఉన్నాయండి. ఇదిగోండి ఒక 1/2 కిలోకి ఇలా ఉంటుందేమో, 2 ఇంచులు పెడితే. ఈ మట్టి అంతా సెంటర్కి తోసేసి తర్వాత ఈ దుంపలు ఒక రోజు మళ్ళీ కొంచెం మెన్యూర్ వేసి నాటుకోవాలి. పూజకి బాగా వచ్చేవి, ఈ మధ్య ఏమో సరిగ్గా రావట్లేదు. ఇదిగోండి ఇవన్నీ రజనీకాంత్ దుంపలే. కాస్త మట్టిలోనే మెన్యూర్ కలిపేసి నాటుకుంటే మళ్ళీ వస్తాయి. ఇదిగోండి ఈరోజైతే ఈ అల్లం నాటు అల్లం అండి, చాలా మంచిది, అందులోనూ ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి చాలా హెల్దీ. తర్వాత కొన్ని వంకాయలు ఉన్నాయండి అక్కడక్కడ, గ్రీన్ వంకాయలు. నేను కొత్తగా పెట్టిన మొక్కలు కూడా ఈరోజు కొన్ని కోసుకుంటున్నాం. ఇది పాత మొక్కే. ఇంకోండి ఇవన్నీ పచ్చిమిరప, టమాటా, వంకాయలు. అప్పుడు 3 రకాలు నర్సరీ నుండి తెప్పించి నాటాను అని చెప్పాను కదండి, ఆ మొక్కలే ఇవి. గ్రీన్ పొడుగు వంకాయలును చారల వంకాయ ఒకటి, పర్పుల్ చారల వంకాయ ఒకటి, ఇదొకటి. ఈ 2 రకాల వంకాయలు. చిల్లీస్ ఏమో అన్నీ సూర్యముఖి వస్తున్నాయండి, అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, పూత వచ్చింది. ఇంచుమించుగా ఈ 3 మనకి ఒకేసారి అంటే టమోటాలు అయిపోతున్నాయండి, టమోటాలు ముందే వచ్చేస్తున్నాయి. ఇంకా అవి అయిపోయే టైంకి వంకాయలు, పచ్చిమిరపకాయలు అయితే బాగా కాస్తాయండి. అవి కూడా చెట్లు బాగున్నాయి, వంగ చెట్లు కూడా బాగున్నాయి. ఇదిగోండి ఇదొక రకం. అన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి, చిన్న చిన్న కాయలు, పూత. ఇక్కడ గ్రీన్ అయితే ఎంత లాంగుగా వచ్చిందో చూడండి వంకాయ. ఇలాంటివి 4 కాయలు వస్తే చాలండి, ఒక ఫ్యామిలీకి కూరకైతే సరిపోతాయి. చాలా లేతగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ జంట జాంపళ్ళు వచ్చాయండి, 2 భలే వచ్చాయి. చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి, ఈ 2 అయితే ఒకేసారి హార్వెస్ట్ ఈరోజు చేసుకుంటున్నాం. ఇవి రెడ్ అండి, రెడ్ గోవా. ఇందులోనే వైట్ కూడా ఉంటుంది. ఒకే చెట్టుకి 2 రకాలు కాస్తాయి. ఈ కొమ్మకేమో రెడ్ వస్తాయి, ఇంకొక వేరే కొమ్మకేమో వైట్ వస్తాయి. తర్వాత ఈ అడవి కాకర అంటాం కదా, నాటు కాకర, అవి కొన్ని వచ్చాయండి. ఈ ఊరికే కనిపిస్తాయి, వేరే ఏవి మనం వెతికినా సరే కాకరకాయలు ఎంతో వచ్చేసాయి అనుకుంటాను నేనైతే, కనిపిస్తాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామంటే మాత్రం వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. అక్కడొకటి అక్కడొకటి, అసలు చిన్న కాయలేమో అస్సలు కనిపించవు. నాటు కాకర చాలా మంచిదండి, కొంచెం చేదు ఉంటాయి కానీ కాయలు అయితే చాలా మంచిది. ఇది వేసి వాళ్ళు ఏవైనా మంచివేలేండి, ఏ కూరగాయలైనా ఎన్ని వచ్చినా సరే. ఇప్పుడు ఇవి కనీసం 1/2 కిలో వస్తాయేమో చాలండి, మనం పండించుకున్నవి, ఆర్గానిక్గా పండినవి, తాజావి. ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. 2 ఉల్లిపాయలు వేసామనుకోండి, చక్కగా ఫ్రై చేసుకుంటే దగ్గరగా. ఉల్లిపాయలు కొంచెం చేదుగా కాకరకాయలు ఉన్నప్పుడు 2 ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం అంటే ఆ చేదు అన్నది తగ్గుతుందనమాట, అంత చేదు అనిపించదు కర్రీ. అలాగే కొంచెం ఎక్కువ కూడా అవుతుంది, సరిపోతుంది. ఈ టమోటాలు ఇందులో కూడా చూడండి. యాక్చువల్గా ఇవన్నీ ఇంకా అయిపోయినాయండి, సీజన్ అయిపోయింది, తీసేయాల్సిందే. ఇవన్నీ మళ్ళీ నింపాలి ఇప్పుడు. కానీ ఈ టమాటాలు ఉన్నాయని ఆలోచిస్తున్నాను. ఎక్కడ చూసినా అడవిలాగా, రాక్షసులాగా తయారైంది ఈ టమాటో విత్తనం అయితే. అలాగే ఇక్కడ కూడా 2 తెల్ల కాకరకాయలు ఉన్నాయి, ఇవి కూడా తీసుకున్నాం. ఈ కాకరకాయలు అయితే ఈరోజు వచ్చాయండి. తర్వాత నెమలికంఠం తోటకూర అండి, ఇది పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద చెట్లు అయిపోయినాయి. ఇంక ఇందులోని నేను చిక్కుడు పెట్టానండి. ఆ చిక్కుడు ఇదిగోండి తీగ వస్తుందన్నమాట, కనుక చిక్కుడు. అందులో టమాటోలు వచ్చేసి ఎక్కువ బలాన్ని అంతా ఈ టమాటోలే తీసేసుకొని, మొక్కలు చూస్తేనే మీకు తెలుస్తుంది అసలు కాయ పూత ఎలా ఉన్నాయో ఈ టమాటోలు. కానీ ఈ టైంలో మళ్ళీ తీయాలనిపించదు కదా మనకి, వీటి వల్ల మిగతా మొక్కలు కొంచెం డల్ అయిపోతుంటాయి. ఇదిగోండి ఇది నెమలికంఠం తోటకూర, కొంచెం పులుసు పెట్టుకుంటే సరిపోతుంది. ఈరోజైతే నేను ఇంకా మామిడి అల్లం హార్వెస్ట్ చేయాలనుకున్నాను. కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి తీయాలనుకున్నాను. కానీ ఆల్రెడీ చీకటి పడిపోయాయి. అంటే 4:30కి మేడ మీదకి వస్తే 6:30 అయిపోతుందండి హార్వెస్ట్ చేసేటప్పటికి. ఇంకా 6:30 అయ్యేటప్పటికి అంత బ్రైట్గా అనిపించట్లేదు అనమాట, వీడియో చాలా డల్గా వస్తుంది. తోటకూర తీసేటప్పటికే తెలిసిపోతుంది అనమాట వీడియో చూస్తే.
చాలా డల్గా వస్తుందని చెప్పేసి ఇంకా హార్వెస్ట్ ఆపేస్తున్నాము. చేయాల్సినవి ఎన్నో చేయాలని మీదకి వస్తున్నాను, కొన్ని తీసేసి ఇంకా అక్కడితో టైం అయిపోవడం హార్వెస్ట్ని ఆపేస్తున్నాను అనమాట. చూసారు కదా, టమాటోలు అయితే చూడండి 5 బుట్టలు టమాటోలు వచ్చాయి. అలాగే లేత వంకాయలు అండి, చక్కగా 3 రకాల వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. నాటు అల్లం, 2 రకాల కాకరకాయలు వచ్చాయి, కొన్ని జామకాయలు వచ్చాయి, నెమలికంఠం, తోటకూర ఈరోజు, ఇంకా చుక్కకూర ఉంది, అలాగే చిక్కుడుకాయలు ఉన్నాయి, మామిడి అల్లం ఉంది. ఇంక ఇవేవి తీయకుండానే టైం అయితే అయిపోయింది. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.